దయాకర్ గారు చెప్పండి, లైన్ ఇప్పుడు సరిగానే ఉంది కదా. అవి ప్రధానంగా రాహుల్ గాంధీ గారు కానీ మల్లికార్జున్ ఖర్గే గారు కానీ మొన్న ప్రశ్న వేశారు, మీరు ఎందుకు స్టార్ట్ చేశారు, ఏం సాధించారు, ఏమిటి దీని మీద మాట్లాడాలని అడిగారు. ఇప్పుడు మీరు ఏమిటి ఈ తాజా పరిణామాల్లో మీ మీ అభిప్రాయం చెప్పండి, ట్రంప్ ఇష్యూలో కానీ ఇతరత్రా కానీ. ఇప్పుడు మీరు స్పీచ్ కు సంబంధించిన అంశం మొదలు పెడదామన్నారు కాబట్టి స్పీచ్ మీద నా అభిప్రాయం చెప్పిన. స్పీచ్ మీద మా పార్టీ అభిప్రాయం ఇంకా రాలేదు. విమర్శలకు సంబంధించిన అంశాలు వచ్చినప్పుడు, ప్రశ్నలకు సంబంధించినవి వచ్చినప్పుడు పార్టీ లైన్ ను మనం ప్లాన్ చేసుకోవచ్చు. కానీ మనం ఈ డిబేట్లలో మాట్లాడేటప్పుడు కూడా పొదుపుగా మాట్లాడమని మాకు సంకేతం ఉన్నది ఏసీసీ నుంచి. కాబట్టి ఇప్పుడు రాకేష్ మాట్లాడింది, ఇప్పుడు వాళ్ళు ఇక చూస్తారు కదా మీరు, ట్రోల్ ఎట్లయిద్దో, మన సాక్షి టీవీ ట్రోల్ ఎట్లా చేస్తారో ఒక టీము వీళ్ళది ఉంటుంది. కాబట్టి వాళ్ళు తప్పు మాట్లాడినా తప్పు మాట్లాడకపోయినా వాళ్ళు టార్గెట్ చేసి వాళ్ళు ట్రోల్ చేసేది, వాళ్ళకు ఏమంటారు, వాళ్ళకు అంట్రెస్ట్ ఉన్నది బీజేపీ నాయకులకు వీళ్ళకి. కానీ దేశ ప్రధానిగా మనం ఒక దేశం యొక్క రిప్రజెంటేటివ్గా ప్రధానమంత్రి గారు మాట్లాడినప్పుడు మనమే విమర్శించేటట్టుగా, మనమే దాన్ని తప్పుపట్టి ప్రజల అభిప్రాయపడవచ్చు. కొమ్మినేని గారు, ప్రజల యొక్క స్వేచ్ఛను మనం హరించే హక్కు లేదు. కానీ రాజకీయ పక్షాలుగా బాధ్యతాయుతంగా మాట్లాడిన అంశాన్నే నేను ప్రస్తావన తెచ్చిన. అంతకంటే ఎక్కువ నాకు వ్యక్తిగతంగా అంశాలు ఉన్నాయి, పార్టీ పరంగా కూడా విమర్శలు ఉన్నాయి. కానీ ఇది సందర్భం కాదని చెప్పడానికి నేను ఆ ప్రయత్నం చేసిన. రెండవది, ఈరోజు బీజేపీ లేదంటే కేంద్ర ప్రభుత్వం ప్రజలను కన్విన్స్ చేయగలుగుతుందా లేదా అనేది వాళ్ళకు వదిలేద్దాం, అది వాళ్ళ యొక్క అంశం. అది కానీ మనం ఎంత మేరకు ఆ ప్రభుత్వానికి లేకపోతే కేంద్రానికి మనం సహకరించాలనే కోణం నుంచి ఆలోచిస్తూనే ట్రంప్ మాత్రం ఆయన చాలా స్పష్టంగా నిన్న కూడా చెప్పింది, అది ఎక్కడికి ఈ స్టేషన్ ఎయిర్ బేస్ దగ్గర ఆల్మోస్ట్ ఆల్ అణురియాక్టర్ల దగ్గర భూకంపం కూడా 4.6 పైచిలకు వచ్చింది అనేది వార్త ఒకటి. అది వాస్తవమా లేదా అనే దాని దగ్గర అది ఖండించారు కదా, మన మిలిటరీ ఖండించింది, ప్రధాని గారు కూడా మిలిటరీ. సార్ ఇప్పుడు పాకిస్తాన్ డీజీఎంఓ ఇచ్చిన స్టేట్మెంట్ చూడండి, వి నెవర్ అర్జ్ సీజ్ ఫైర్ అని ఇచ్చారు వాళ్ళు. అంటే వాళ్ళు పాకిస్తాన్ ఆర్మీ ఇచ్చింది. కాబట్టి మనం ఎవరిని నమ్మాలన్నప్పుడు ప్రధానమంత్రి గారిని నమ్మాలి. మన వాయిస్ ప్రధానమంత్రి గారిది. లేకపోతే ట్రంప్ మాట్లాడినా నేను ఎందుకు పట్టించుకోవద్దంటే, ట్రంప్ నా దేశం అధ్యక్షుడు కాదు కదా, నా దేశం యొక్క ప్రధానమంత్రి కాదు కదా. నా ప్రెసిడెంట్ లేకపోతే నా ప్రైమ్ మినిస్టర్ చెప్పినట్టు నేను వినాలి తప్పితే అవతలోని మాటలు నేనెట్లా యాక్సెప్ట్ చేస్తా. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అడిగిందే ఆ ప్రశ్న మీద, ఏది మూడో దేశం జోక్యం నిజమేనా అంటూ అడిగిందే కాంగ్రెస్. అందువల్ల నేను అడగాల్సి వస్తాను. అది నేనేమంటున్నా, ఇప్పుడు మన స్పీచ్ లో అది మోదీ గారి స్పీచ్ లో ఆ అంశాలు చెప్పిన వాటిని ఉటంకించిన పరిస్థితి. రేపు మళ్ళీ మాకు ఇప్పుడు సాయంత్రం మళ్ళీ ఇది ఏంటిది మా సిడబ్ల్యూసి మీటింగ్ కూడా ఉంటుంది, దాంట్లో ఒక ఒపీనియన్ వస్తుంది, దాన్ని మేము మళ్ళీ మాట్లాడాల్సి వస్తుంది, దాని బేస్ గానే మాట్లాడాల్సి వస్తుంది తప్పితే మేము సొంతంగా దాన్ని చేయడానికి వీల్లేదు. ఎందుకంటే ఆల్రెడీ ట్రోల్స్ చూసింది కదా మీరు, ఆ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కూడా నా మీద ట్రోల్ చేసే కాడికి అబద్ధాల మీద ఇప్పుడు ఇంతకు ముందు మిత్రుడు మాట్లాడినట్టు వీళ్ళు టీవీలో మాట్లాడినప్పుడు దయాకరాన్ని బేస్ చేసుకొని ట్రోల్ చేశారు ఎవరు. ఇప్పుడు రాకేష్ అదే సమస్య ఉంటుంది. సుమా, థ్యాంక్ యూ అన్న, నువ్వు చెప్పిన హెచ్చరిక నేను తీసుకుంటా అన్న. ఇంకోటి ఏంటంటే కొమ్మినేని గారు అన్నట్టు మేము ఏదైనా తప్పు మాట్లాడితే కొమ్మినేని గారు కంట్రోల్ చేశారు. ఒక్క నిమిషం రాకేష్, ప్రభుత్వ విధానానికి సంబంధించిన అంశంలో మన ఒపీనియన్ స్పష్టంగా చెప్పాలి. కానీ బీజేపీ చేస్తున్న ఈ రాద్ధాంతాల విషయంలో నాకు కొన్ని ఆబ్జెక్షన్స్ ఉన్నాయి. సోషల్ మీడియాలో వాళ్ళ టీమ్స్ చేస్తున్నాయి, వాట్సాప్ లో చేస్తున్నాయి, వాళ్ళు ఎంత ఒక టిపికల్ మీడియా ఎంటిటీతో ఉన్నారు. కాబట్టి మనం వాళ్ళని పట్టించుకోవద్దు. మనం దేశం ముందు అనే దాని గురించే మనం ఆలోచించాల్సిన అవసరం ఉందని నా అభిప్రాయం. కాబట్టి ఇప్పటికైతే భారతదేశం సక్సెస్ఫుల్ రేట్ లోనే ముందుకు పోతున్న పరిస్థితి ఉన్నది. దాన్ని మరింత మనం పటిష్టం చేసే విధంగా మన విధానాలు ఉండాలనేది నా యొక్క అభిప్రాయం. ఫైనల్ గా మీరే మాట్లాడుతున్నారు ప్రకాష్ రెడ్డి గారు. ఒక్క నిమిషం మాట్లాడండి ప్రకాష్ రెడ్డి గారు. భారత ఆర్మీ అధికారులు అంటే ఆర్మీ చీఫ్స్ మాట్లాడినటువంటి మాట, 100 మంది టెర్రరిస్టులు, 3 పాక్ ఎయిర్ బేసులు మటాష్. పాకిస్తాన్ త్రివిధ దళాధికారులకు వార్నింగ్.
ఇది జనావాసాలపై మేము దాడి చేయలేదు. 5గురు ఇండియన్ జవాన్లు అమరులయ్యారు. 35 నుంచి 40 మంది పాక్ రేంజర్లో మట్టి పెట్టాం. ఇటువంటి పదాలన్నీ కూడా భారతదేశంలో ఆర్మీ వాళ్ళు చాలా క్లారిటీగా స్పష్టం చేశారు సార్. ఓకే. ఇంకా స్పష్టం చెప్పారు ఎంతమంది వాళ్ళు చనిపోయారో చెప్పాలండి అని. ఎవరిని ప్రశ్నించినావు అంటే ప్రశ్నించినావు, అది ఇంకా నిన్ను క్షమించడం అనేటువంటిది అసాధ్యమైన పని. భారత జవాన్లు ప్రశ్నించావు, అది నేను చెప్పదలుచుకున్నాను సార్. నిజంగా కూడా ప్రధానమంత్రి గారు అప్పుడు యుఏఈలో పర్యటనలో ఉన్నారు సార్. ఏదైతే పెహల్గావ్ దాడి జరిగినప్పుడు వెంటనే ఆయన పర్యటనను క్యాన్సిల్ చేసుకొని భారతదేశానికి వచ్చినప్పుడు మేము చాలా ప్రౌడ్గా ఫీల్ అయ్యాం. మన భారతదేశం గురించి ఆయన వెంటనే వచ్చారని. ఆయన వచ్చిన వెంటనే పెహల్గావ్ జరిగిన దాడి గురించి రివ్యూ చేసో లేకపోతే అక్కడికి వెళ్ళో వాళ్ళని పరామర్శించో అదేం కాకుండా వెంటనే పాట్నాలో పొలిటికల్ ర్యాలీకి వెళ్ళిపోయాడు సార్ ఆయన. అట్లాగే అవన్నీ చేశారు, చేసిన తర్వాత అంటే వెళ్ళారు కానీ ఫస్ట్ ర్యాలీకే పోయారు. ఆయన వచ్చిన వెంటనే చేపట్టిన చర్య ఏంటంటే అక్కడికి పర్యటించడం అవన్నీ కాకుండా ఆయన నెక్స్ట్ వచ్చేసి నేను ఏమంటానంటే ఇప్పటికీ 4 ఉగ్రవాదులు ఎవరైతే దాడి చేశారో అనామకులైనటువంటి అంటే ఒక పర్యటనకు పోయినటువంటి వాళ్ళు అక్కడ సరైనటువంటి సెక్యూరిటీ సిస్టమ్ లేక ఇప్పుడు ఏదైతే ఉన్నదో వాళ్ళకి సెక్యూరిటీ కల్పించే భారతదేశ పౌరులకు అందరికీ కల్పించాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వం కదా సార్. కల్పించడంలో విఫలమైనరు. కేంద్ర పాలిత ప్రాంతం కూడా ఎస్ సార్. కాదు, అక్కడ ఎలక్షన్ జరిగాయి, మన సీఎం కేంద్రం కంట్రోల్లో ఉంటుంది సార్. అండ్ నెక్స్ట్ వచ్చేసి నేను ఏమంటాను 4 ఉగ్రవాదులు ఇంతవరకు ఏమైనా చెప్పలేదు సార్. అంతకుముందు అజార్ మసూద్ను కూడా వదిలిపెట్టింది బీజేపీ ప్రభుత్వం ఉన్నప్పుడే సార్. అప్పుడు ప్లేన్ హైజాక్ అయింది, అప్పుడు కూడా సెక్యూరిటీ ల్యాబ్స్ సార్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు నేనేమంటున్నానంటే ఏది జరిగినా అండ్ నెక్స్ట్ వచ్చేసి మిత్రులు ప్రకాష్ రెడ్డి గారు చెప్పారు, గొప్ప మాట చెప్పారు. ఎస్ తప్పకుండా మన రఫేల్తో అటాక్ చేసాం, వాళ్ళని సిస్టమ్ను అడ్డుకున్నామని చెప్పేసి వాళ్ళు కూడా పాకిస్తాన్ ఏదో ప్రకటన చేసింది, మనకు సంబంధం లేదు. మనం భారతదేశం తరఫున ఉంటాం, భారతదేశం తరఫున మాట్లాడతాం. మాట్లాడినప్పుడు ఏంటంటే నిన్న చూస్తే రఫేల్ షేర్స్ సార్ 10% పడిపోయినాయి సార్. అది సార్ 1 మినిట్ సార్. చైనా అది ఎక్స్పోర్ట్ దాంట్లో ఒక 62% ఎక్సెస్ అయింది సార్. ఏమంటారు అంటే దానికి ఏం మాట్లాడలేదు సార్. 1 మినిట్ సార్. రైట్ సార్. నేనేమంటారు అంటే డీజీఎంఓ మాట్లాడారని చెప్పారు సార్. డీజీఎంఓ మాట్లాడారు, హాట్ లైన్ లో మాట్లాడారు, మొత్తం కంట్రోల్ అవుతుందని చెప్పారు. కానీ ఇప్పటివరకు సార్ మళ్ళీ డ్రోన్స్ మళ్ళీ ఇప్పటికైనా నేను ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా సార్. ఐఎమ్ నాట్ విజ్ఞప్తింగ్ బీజేపీ పార్టీ. ఏ విజ్ఞప్తి చేస్తున్నానంటే భారత ప్రభుత్వానికి మేమందరం భారత ప్రభుత్వంతో ఉన్నాం, కానీ శత్రుముఖలు మనల్ని చుట్టముట్టకుండా మనం వెంటనే చర్యలు చేపట్టాలి. మనం విదేశాంగ విధానంలో విఫలమవుతున్నాం, ఒకసారి సమీక్షించుకోవాలి మనం. ఎందుకంటే వాళ్ళకు డైరెక్ట్ 2 కంట్రీస్ మద్దతు తెలిపినాయి. మనకి ఏ కంట్రీలు కూడా డైరెక్ట్ గా మీ యుద్ధంలో పాల్గొంటామని ఎవరు చెప్పలేదు సార్. ఓకే, ఫైనల్ గా ప్రకాష్ రెడ్డి గారు చెప్పండి క్లోజ్. సార్ S-400 మనం ఎక్కడి నుంచి తెచ్చినాము? మన ఇస్రో సైంటిఫిక్ టెక్నాలజీ. నేను ఇస్రో వాళ్ళు కూడా ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టారు సార్. ఇస్రో సైంటిఫిక్ టెక్నాలజీ అనేది భారతీయ టెక్నాలజీ సార్. S-400 డెవలప్ చేసింది విత్ అంటే ఇజ్రాయెల్ సహకారంతో ఇస్రో సైంటిఫిక్ టెక్నాలజీతో డెవలప్ చేసినటువంటి ఒక అంటే డ్రోన్స్ టెక్నాలజీ సార్. బ్రహ్మోస్ భారతీయ టెక్నాలజీ. బ్రహ్మోస్ యొక్క ఉత్పత్తిని కూడా మనం పెంచాం సార్. నిన్న విశ్లేషణ ఏంటంటే సార్ రఫేల్ తగ్గిపోయింది. నేను మళ్ళీ ఒక విశ్లేషణ కూడా సార్, ఒక్క నిమిషాలు పూర్తి చేస్తా. అమెరికా F-16 కూలిపోగలుగుతుంది, F-17 చైనా చేసింది కూలిపోగలుగుతుంది, కానీ భారతదేశం యొక్క క్షిపణులు చాలా అద్భుతంగా పనిచేయగలుగుతాయని తెలిసిన తర్వాతనే చాలా ట్రంప్ ఇటువంటి నిర్ణయం తీసుకుంటా అనేది ఒక చర్చ జరుగుతుంది సార్. తప్ప రైట్ చర్చ జరుగుతుంది. కాబట్టి అమెరికా ఆయుధాలు అమ్ముడు పోయిక ప్రపంచంలో భారతదేశం యొక్క ఆయుధాలు అమ్ముడు పోతాయని నిరూపించినటువంటి 3 రోజుల సంఘటన బిజినెస్ గురించి జరుగుతుంది సార్. మీడియా చర్చ జరుగుతుంది సార్. నేను బిజినెస్ లో బోధాల్చుకోలేదు. మన ఆయుధాలు అమ్ముకుందాం, మన టైం తక్కువ ఉంది ప్రకాష్ రెడ్డి గారు, టైం తక్కువ. నేను అడిగినట్లు ఒక కీలకమైన ప్రశ్న ఏమంటే ఆ 4 ఉగ్రవాదులని ఎక్కడైనా ఉన్నారనేది ఆచూకీ దొరికిందా? పాకిస్తాన్లో ఉన్నారా, ఎక్కడున్నారు, వాళ్ళని ఖతం చేయగలిగామా అనేది ఒక ప్రశ్న జనం అందరికీ ఉంటుంది. కాబట్టి దాని మీద మీ దగ్గర ఉన్న సమాధానం ఉంటే చెప్పండి సార్. దానికోసం ప్రధానమంత్రి స్పీచ్ ని అర్థం చేసుకుంటే ఉద్రిక్త వాతావరణాలు కాదు, ఇక ముందు జరగబోయేటువంటి దౌత్యపరమైన చర్చలన్నీ కూడా తీవ్రవాదులను తీసుకురావడం, తీవ్రవాదులను మట్టిపెట్టడం, పాకిస్తాన్. అంటే ప్రాబ్లం ఎక్కడ వచ్చిందంటే ప్రకాష్ రెడ్డి గారు, ప్రాబ్లం ఎక్కడ వచ్చిందంటే యుద్ధం చేయబోతున్నాం అని చెప్పింది మీ వాళ్లే, ప్రధానంగా RSS, విశ్వ హిందూ పరిషత్, బీజేపీ. అట్లాగే పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్ని గుంజేసుకుంటాం క్షణాల్లో అయిపోద్దని కూడా చెప్పింది మన కేంద్ర ప్రభుత్వ పెద్దలే కదా. అందువల్ల మాబోటి వాళ్ళని కూడా ఏమనుకున్నాం, ఈ దరిద్రం పర్మనెంట్ గా పోతుందేమోలే, ఒక్కసారి చేసేస్తే పని అయిపోద్ది అనుకున్నాం. కానీ సడన్ గా విత్డ్రాయల్ సిమ్టమ్ వచ్చేసరికి అర్థం కాలేదు. నేను ఒకటే క్లారిటీ ఇస్తాను సార్.
2019లో సార్ 2019లో ఆర్టికల్ 370 రద్దు చేస్తున్నప్పుడు భారత హోం మంత్రి పార్లమెంట్ లోనే ఈ విషయం చెప్పాడు సార్. హమ్ కాశ్మీర్ కు లేంగే, కాశ్మీర్ కు వెళ్ళాలంటే 2019 తీసుకున్నామా సార్? 2025 దాకా ఆగినాం కదా. ఇది 75 సంవత్సరాల చరిత్ర. ఈ 75 సంవత్సరాల చరిత్రలో ఒక రోజులో ఒక గంటలో వస్తుందని కాదు, కానీ దానికి ఆవేశాలు ఏదో అంటే అది వాస్తవం. సైకలాజికల్ గా అటువంటి ఉన్న వాళ్ళు చేసే ఒక ఆవేశాలు ప్రజలకు ఉండకూడదు. కానీ ఒక రాజకీయ పార్టీగా ఆయా రాజకీయ పార్టీలు ఇష్టం వచ్చినట్టు ప్రకటనలు చేయటం, ఇష్టం వచ్చినట్టు చేస్తే నేను మిమ్మల్ని అంటలేదు, నేను మిమ్మల్ని అంటలేదు, ఒక పార్టీ అంటలేదు. ప్రకటన చేశారో లేదో అందరికీ తెలుసు, ఇష్యూ అందరికీ తెలుసు. కానీ ఇక్కడ నా పాయింట్ ఏంటంటే ఇందాక దయాకర్ గారు అన్నట్లు ఇటువంటి టైంలో సంయమనం పాటించాల్సిన అవసరం ఉంది. అయితే రాజకీయ పార్టీలు ప్రధానంగా దేశంలో మత విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా వ్యవహరించకూడదు, అలాగే యుద్ధోన్మాదాన్ని ప్రేరేపించే విధంగా కూడా ఏదో జరిగిపోతుందనే ఫీలింగ్ తీసుకురావడం వల్ల కూడా ఇట్లాంటి సమస్యలు వస్తాయి. దయచేసి రాజకీయ పార్టీలు బాధ్యతాయుతంగా మెలగాలని కోరుకుంటూ